జయ జయ శంకర హరహర శంకర. అద్వైతం ఆత్మ నుండే ఆనందం. ఆత్మానుభవం అంటే పూర్ణానందమే కాని కేవలం శూన్యస్థితి కాదని చెప్పాను. కుండకు చిల్లులుండడం, అందుండి వెలుతురు రావడం గుర్తుపెట్టుకోండి. చిల్లుల వెలుతురే అందుండేదని, అందు దీపం లేదనడం ఎటువంటిదో ఆత్మ ఆనంద స్వరూపం కాదనడం అట్టిది. చిల్లుల ద్వారా వచ్చేది కొద్ది కాంతి. అట్లే ఇంద్రియాల వల్ల సుఖం తాత్కాలికం, పరిమితం. ఒక ఎండిపోయిన ఎముకను కుక్కలు కొరుకుతూ ఉంటాయి. కొరికిన కొద్దీ పండ్లలోని రక్తమే దానికి అద్దుకొని అది ఎముక నుండే వస్తోందని భ్రమించి ఇంకా గట్టిగా కొరుకుతూనే ఉంటుంది. కొరికిన కొద్దీ రక్తం అది తనదే. అట్లాగే బాహ్య వస్తువులు నిజమైన సుఖాన్ని ఇయ్యడం లేదు. కుక్క నోటి నుండి రక్తం వచ్చినట్లు ఇంద్రియాలలోనే సుఖం ఉంది. ఆ ఇంద్రియాల సుఖం దేని నుండి వచ్చింది? దానికి ఆధారం ఆత్మయే. అట్టి మూలం నుండి ఆనందాన్ని అన్వేషించకుండా కొద్దిపాటి సుఖాన్ని ఇంద్రియాల నుండి పొందుతున్నాం. ఇంద్రియాలలో ప్రతిబింబించిన ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఆనందం స్వీయమైనది, బాహ్యం నుండి వచ్చేది కాదు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.